అందరికీ నమస్కారం. నిన్న రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయ వద్దకు అటు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ కావచ్చు, ఇటు షర్మిల ఫ్యామిలీ కావచ్చు, విజయమ్మ కావచ్చు, అందరూ కూడా వెళ్ళారు. అయితే జగన్మోహన్ రెడ్డి మధ్య విజయమ్మ మధ్య విభేదాలు అంటే ఒక రకంగా షర్మిల విజయమ్మ ఒకటిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి ఒకటిగా ఉన్నారు. ఇది మన అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆస్తులకు సంబంధించి కూడా కోర్టులో కేసులు నడుస్తున్నాయి వాళ్ళకి. అయితే నిన్న ఈ ఘటన సందర్భంగా ఎడముఖం పెడముఖంగా ఉండటంతో మరొకసారి ఇది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో దాదాపుగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇలా రాజశేఖర్ రెడ్డి వర్ధంతి జయంతిల సందర్భంలో తల్లి కనపడింది తప్ప, అంటే ఆ తల్లిని చూసి ఏదో నవ్వితే నవ్వాడు లేకపోతే లేదు తప్ప, ఈ 2 సంవత్సరాల్లో విజయమ్మనైతే ఎక్కడా కలిసినట్టుగా ఎటువంటి వార్త రాలా. 1-2 సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కూడా వెళ్ళాడు, కానీ అప్పుడు కూడా విజయమ్మను కలిసే ప్రయత్నం మాత్రం చేయలే. సరే, షర్మిలతో అంటే పూర్తిగా విభేదిస్తున్నాడు, అది వేరే విషయం. బట్ షర్మిలతో ఉంటుంది కాబట్టి విజయమ్మను కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విభేదిస్తూ ఉంటాం. నిన్న మీరు విజువల్స్ కన్నా మీరు చూసుంటుంటే విజయమ్మ కనపడగానే ఒక నవ్వు నవ్వి అంటే కెమెరాలు వీడియోలు ఉన్నాయి, అందరూ చూస్తున్నారు అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఏదో చిన్న స్మైల్ లాగా ఇచ్చి మిగతా వాళ్ళని పలకరించుకుంటూ జగన్మోహన్ రెడ్డి పోయాడు తప్ప విజయమ్మను అయితే పెద్దగా పలకరించినట్టుగా లేడు. సరే, విజయమ్మతో అయితే కనీసం ఆ మాత్రమైన రేపో ఉంది. బట్ భారతిరెడ్డి అయితే పూర్తిగా తన అత్త అయినటువంటి విజయమ్మను పూర్తిగా భారతిరెడ్డి దూరం పెట్టింది అనేది వాదన. రెండోది ఏంటంటే, ఇదే సమయంలో షర్మిల మొత్తం కూడా నిన్న విజయమ్మతోనే ఉంది. షర్మిలే కాదు, షర్మిల కూతురు కూడా నిన్న పూర్తిగా విజయమ్మతో ఉండటం, 1-2 సందర్భాల్లో విజయం మీద పడితేనో లేదా తీగలు వాళ్తేనో సరిచేయటం, విజయంతో నవ్వుతూ మాట్లాడటం, అంటే విజయమ్మను పూర్తిగా ఒక పక్క షర్మిల ఒక పక్క మనవరాలు ఇద్దరు కూడా చూసుకుంటుంటే, ఇటు జగన్మోహన్ రెడ్డి మాత్రం కనీసం దగ్గరికి వెళ్ళి పలకరించి ఒక ఫోటో దిగే ప్రయత్నం కానీ, ఇక భారతిరెడ్డి అయితే వెళ్ళింది ఆ సమాధి వద్ద పూలదేదో పెట్టింది, ఒక 30 సెకండ్లు ఏదో మౌనంలా పాటించారు. ఇక కనీసం అటు విజయమ్మ వాస్తవానికి ఆ సమాధి పక్కనే ఆవిడ చైరేసి కూర్చుంది. అక్కడ కూర్చున్న వాళ్ళు విజయమ్మ ఒకటే చైరేసి కూర్చుంది. జగన్మోహన్ రెడ్డి అందరినీ పలకరించాడు తప్ప, పాపం జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు తల్లి కూడా లేచి నిలబడింది, అందరినీ పలకరించాడు. బట్ మిగతా వాళ్ళతో నవ్వుకుంటూ మాట్లాడినటువంటి జగన్ విజయమ్మ దగ్గరికి మాత్రం అలా వెళ్ళలేదు. జస్ట్ ఏదో కనపడి హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంటాం చూసారా మనం. ఏదో కుదరక ఇప్పుడు గతంలో ఒకప్పుడు బాగా స్నేహితులుగా ఉండి తర్వాత ఏదో మనస్పర్ధలు వచ్చి విడిపోయినాయి అనుకోండి, ఎదురు బదురైతే మరీ బాగోదని చెప్పి హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంటాం. సో నిన్న ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డిది విజయమ్మ కన్వర్జేషన్ ఎలా ఉందంటే సేమ్ అలాగే ఉంది. అయితే పూర్తిగా భారతిరెడ్డి నుంచి అట్లీస్ట్ కనీసం దగ్గరికి వెళ్ళటం కానీ, లేదా కనీసం మాట్లాడటం కానీ, లేదా ఒక నవ్వు ఆవిడని చూసి ఒక నవ్వు నవ్వటం కానీ అలాంటిది అయితే పూర్తిగా భారతిరెడ్డి నుంచి అసలు లేదు. సో వచ్చిన వాళ్ళందరూ కూడా సాధారణంగా మీడియా కావచ్చు, వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇటు జగన్, భారతిరెడ్డి అలాగే విజయమ్మ, షర్మిల ఇద్దరు ఉన్నారు కదా, ఏమైనా మాట్లాడుకుంటారా, ఏమైనా పలకరించుకుంటారా అని అక్కడికి వచ్చేవాళ్ళందరూ ఎవరు? రాజశేఖర రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, షర్మిల అభిమానులు వీళ్ళే ఉంటారు ప్రధానంగా. సో వాళ్ళంతా ఎక్కడైనా మాట్లాడుకుంటారేమో, మంచి విజువల్స్ వస్తాయేమో, ఒక రకంగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుని అందరూ కలిసిగా మాట్లాడుకుంటూ 1 నిమిషమో 2 నిమిషాలు మాట్లాడుకుంటే పొలిటికల్గా కూడా జగన్మోహన్ రెడ్డికి కొంత మైలేజ్ అవుద్ది. ఏపీలో వస్తున్నటువంటి విమర్శలను కొద్దిగా తిప్పికొట్టవచ్చు, తల్లిని చెల్లిని దూరం చేశాడు అనే విమర్శలను కొద్దిగా చెక్ పెట్టవచ్చు అనే భావన చాలా మందిలో ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ప్రయత్నం చేయలే. మీకు కోర్టుల్లో కేసులు అయితే చాలా సీరియస్గా నడుస్తున్నాయి. విజయం అయితే చాలా స్వయంగా వేసింది. ఆస్తులు ఎవరి అనేది రాజశేఖర్ రెడ్డికి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఆయన బ్రతుకున్నప్పుడే నలుగురు మనవలకి ఆస్తులు సమానంగా రాశారు. ఇప్పుడు ఒక వ్యక్తికే లేదా ఇద్దరు వ్యక్తులకో చెందుతాయి అనటం కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఓపెన్గానే కోర్టులోనే ఒక కౌంటర్ కూడా ఇవ్వటం జరిగింది. షర్మిలకు ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు కూడా ఆస్తికి వారసులే అని స్వయంగా గతంలో విజయం కూడా చెప్పింది. పొలిటికల్ విభేదాల కారణంగా ఆస్తులను ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి విజయమ్మ గతంలో కోర్టులో వేసినటువంటి అఫిడవిట్లో మెన్షన్ చేసింది. సో ఇప్పుడు మళ్ళీ తాజాగా నిన్న జరిగినటువంటి ఘటనలో కూడా వాస్తవానికి అసలు వేర్వేరు టైంలో వస్తారని మొదట భావించారు. సాధారణంగా విజయమ్మ, షర్మిల కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి కావచ్చు. సో వీళ్ళు వేర్వేరు టైంలో వస్తారు. సో ఒకరికొకరు కంటపడకుండా వెళ్ళిపోతారు. లాస్ట్ టైమో బిఫోర్ లాస్ట్ టైమో సేమ్ అంతే. ఒకళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరొకరు వచ్చారు. అంటే ఎట్ ఏ టైము ఎదురు పడకుండా ప్లాన్ చేసుకున్నారు గతంలో. కానీ ఇప్పుడు మాత్రం మరి అనుకోకుండా ఎవరు ఏ టైంకి వస్తారో తెలియక అలాగొచ్చారా, లేదా అనుకోకుండా జరిగిందో తెలియదు. కానీ ఎదురు బదురైనప్పుడు మాత్రం చాలామంది ఆశపడ్డారు పాపం.
వీళ్ళిద్దరూ ఎదురు బదురు అయ్యారు, ఏమైనా మాట్లాడుకుంటారేమో. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెల్లి దగ్గరికి తల్లి దగ్గరికి వెళ్ళి ఏమైనా ఆప్యాయంగా మాట్లాడతాడేమోనని చూశారు. కానీ అసలు షర్మిల వంక అయితే కనీసం కన్నెత్తి చూడలేదు. కనీసం తల్లితోనైతే ఏదో కనీసం హాయి బాయి లాగానే ఉంది, కానీ షర్మిలతో అది కూడా లేదు. షర్మిలతో మరీ పూర్తిగా, షర్మిలతో కావచ్చు, షర్మిల పిల్లలతో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, భారతిరెడ్డి కావచ్చు, కనీసం కలిసే ప్రయత్నం కూడా చేయాలి. నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలే. మరి అంటే ఎంత విభేదాలు ఉన్నప్పటికీ నేనేమంటానంటే, ఏ కుటుంబంలోనైనా సరే చిన్న చితక విభేదాలు కామన్. నేను ఉండవని నేను అన్న, ప్రతి కుటుంబంలోనే జరిగేదే. కానీ ఒకనొక సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అట్లీస్ట్ మిగతాయన్ని పక్కన పెట్టి ఆ 2 నిమిషాలు నుంచుని మాట్లాడుకోవటమో, లేదా ఒక 5 నిమిషాలు ఏదన్నా చర్చించుకోవటమో, కనీసం చూసి నవ్వుకోవటమో, పలకరించుకోవటమో ఉంటాయి. మిగతా టైంలో ఓకే, ఎవరి దారి ఆలదే. ఏపీలో ప్రధానంగా విమర్శ ఏంటి? జగన్మోహన్ రెడ్డి మీద తల్లిని చెల్లిని దూరం పెట్టాడు. మన ఎన్నికల్లో కూటమి ఏమని ప్రచారం చేసింది? తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు మీకు ఎలా న్యాయం చేస్తాడు అని చెప్పి ఏపీలో మహిళల మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగించారు. సో అది బాగా పనిచేసింది. ఒక రకంగా నిజంగానే సొంత తల్లికి చెల్లికి ఏమీ పెట్టలేని వాడు ఏపీలో మిగతా వాళ్ళని మాత్రం ఏం చూస్తాడు? ఇంత ఆస్తి ఏం చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? చాలా మంది వైసీపీ నేతలు కూడా అంటారు, ఏం చేసుకుంటాడు జగన్ ఇంత ఆస్తి? ఇద్దరు కూతుళ్ళే. కొంత ఆస్తి చెల్లికి ఇచ్చేసి, కొంత ఆస్తి తల్లికి ఇచ్చేసి అందరినీ కలుపుకుని ఉంటే కదా సంతోషంగా ఉంటుంది. రాజకీయాల్లో గెలిపోవటంలో సహజమే, బట్ ఆ ఆనందం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేసుకుంటున్నాడని చెప్పి సొంత పార్టీలోనే గతంలో చర్చించుకుంటే పరిస్థితి. ఇప్పుడు తాజాగా మరొకసారి మీరు విజయమ్మతో కూడా ఆవిడ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయించారు. అంటే ఒక రకంగా అది బలవంతపు రాజీనామా. సరే, గౌరవాధ్యక్షురాల పదవి జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఆవిడ తీసుకుందనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు షర్మిలతో జగన్మోహన్ రెడ్డికి విభేదం, విజయమ్మతో కాదు, తల్లితో తనకేం ఎటువంటి విభేదం లేదు. కానీ విజయమ్మను గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి తొలగించడం వెనక ఒక కుట్ర ఉంది. కుట్ర మీన్స్ జగన్మోహన్ రెడ్డి ఒక అపోహ ఉంది. బహుశా రేపొద్దున నేనే జైలు కన్నా వెళ్తేనో, లేకపోతే అనివార్య కారణాల వల్ల నేను రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తేనో షర్మిల కానీ విజయమ్మ కానీ దీన్ని టేక్ ఓవర్ చేస్తారేమోననే ఒక భయం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం బహుశా ఒకవేళ నేను జైలుకి వెళ్తే నా భార్య మొత్తాన్ని చూసుకోవాలనే ఉద్దేశం ఆయన అయ్యి ఉండొచ్చు. మరి గౌరవాధ్యక్షురాలి పదవి ఎవరికి ఉంది? విజయమ్మకు ఉంది. సో కావాలని చెప్పి మీకు ఈ విజయమ్మతో గౌరవాధ్యక్షురాల పదవికి రాజీనామా చేయించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఒక మీడియాలో ఒక నెల రోజుల ముందే వార్త వస్తే పాపం వైసీపీ సోషల్ మీడియా ఆ మీడియా మీద పడి తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది. ఏపీఎన్ ఆంధ్రజ్యోతిలో ఆల్రెడీ ఒక నెల రోజులు 15 రోజులు సుమారు ముందే జరగబోయే వైసీపీ ప్లేనరీ సమావేశంలో విజయమ్మతో గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేయించే ప్రయత్నం జరుగుతుంది. ఈ దశగా పావులు గదుపుతున్నారు. కొంత రాయబారం పంపి ఆ సమావేశానికి రావాలి, ఆ పదవికి రాజీనామా చేయాలని కొంతమందిని, బహుశా వైవి సుబ్బారెడ్డి వీళ్ళెవరో మొత్తానికి వెళ్ళారని చెప్పి అప్పట్లో ఒక వార్త వచ్చింది. దాన్ని వైసీపీ యాక్సెప్ట్ చేయాలి. అంటే వైసీపీ కాదు, వైసీపీ సోషల్ మీడియా యాక్సెప్ట్ చేయలే. ఏమని? మీరు చూశారా? ఎక్కడ నక్కి చూశారు? మీకు ఎవరు లీక్ చేశాడు? తల్లి కొడుకుల మధ్య మీరు కుట్రలు పండుతున్నారు, కుటుంబంలో చిచ్చులు రేపుతున్నారని చెప్పి సోషల్ మీడియాలో ఎగిరెగిరి పడితే తర్వాత ఏం జరిగింది? అదే తల్లిని పిలిచి రాజీనామా చేయించారు గౌరవాధ్యక్షురాలు పదవికి. సో అంటే వాస్తవం అది. అలాగే షర్మిల పార్టీ పెడుతుందన్నప్పుడు కూడా పాపం వైసీపీ సోషల్ మీడియా తెలియక జగన్మోహన్ రెడ్డిని వదిలి షర్మిల ఎందుకు వెళ్ళద్ది, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసి అన్నా చెల్లెల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అప్పుడు ఎగిరిపడ్డారు పాపం. బట్ కట్ చేస్తే ఏమైంది? షర్మిల బయటికి వెళ్ళిపోయి పార్టీ పెట్టుకుంది. సరే, తర్వాత విలీనం అది వేరే విషయం. సో నిన్న ఆ జయంతి సందర్భంగానైనా నలుగురు కలిసి పలకరించుకుని చిరునవ్వుతో ఒక 30 సెకండ్లన్నా మాట్లాడుకుంటారు అని ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా నిన్నే నిరాశ ఎదురైంది. ముఖ్యంగా ఇంకా జగన్మోహన్ రెడ్డిలో అంటే ఆ ఫీలింగ్ పోలా. ఇంకా తల్లిని చెల్లిని పూర్తిగా దూరం పెట్టే షర్మిల కొడుకు పెళ్లికి జగన్మోహన్ రెడ్డి మేనమామ వెళ్ళాడా? వెళ్ళలేదు కదా. ఎందుకు వెళ్ళలేదు? సరే, ఎలక్షన్ టైంలో నేను బిజీగా ఉన్నానని ఏదో చెప్పాడు. భారతిరెడ్డి వెళ్ళొచ్చు కదా, కనీసం భారతిరెడ్డి వెళ్ళొచ్చు కదా, పోనీ జగన్మోహన్ రెడ్డి పిల్లలు వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? అంటే పూర్తిగా తల్లి మీద ద్వేషం అనేది కనపడుతుంది, చెల్లి మీద ద్వేషం అనేది కనపడుతుంది. సో మొత్తంగా నిన్న జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మళ్ళీ ఎడమొహం పెడమొహంతో ఉండటంతో మరొకసారి తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి గొడవలు కావచ్చు, అత్తా కోడల మధ్య ఉన్నటువంటి ఈ విభేదాలు కావచ్చు మరొకసారి సోషల్ మీడియా వేదికగా బయటపడ్డాయి. దీని మీద ఆల్రెడీ ట్రోల్ వీడియోస్ కూడా నడుస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారు? నిన్న జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని కనీసం పలకరించకపోవడం పట్ల మీరేమనుకుంటున్నారు? అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.